వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు ఉన్నది మోకిలాలోనండి. ఓకే, సో ఈ పాయింట్ నుంచి నేను లెఫ్ట్ తీసుకొని ముందుకు వెళ్ళిపోతే నేను ఇక్ఫై ద్వారా సిబిఐటి నార్సింగ్ వెళ్ళిపోతాను. రైట్ తీసుకొని ముందుకు వెళ్ళిపోతే శంకర్పల్లి వెళ్ళిపోతాను. సో ఈ పాయింట్ నుంచి హార్డ్లీ 300 to 500 మీటర్స్లో నాకు మోకిలా వస్తుందండి. ఓకే, ఈ పాయింట్ నుంచి నేను లెఫ్ట్ తీసుకొని ముందుకు వెళ్తే నేను చూపించబోయే ప్రాజెక్ట్కి వెళ్తానండి. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి సార్క్ గ్రీన్ ఫీల్డ్స్. ఈ పాయింట్ నుంచి ఎగ్జాక్ట్ 2 కిలోమీటర్స్ వస్తుంది. మీరు వెళ్తుంటే మీరు డిఫరెంట్ విల్లా ప్రాజెక్ట్స్ చూస్తారు. వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఈజ్ లాపాలమో అండి. ఇంకా వేరే ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. సార్క్ గ్రీన్ ఫీల్డ్స్ ప్రాజెక్ట్ నుంచి ముందుకు వెళ్తే కూడా మనకి డిఫరెంట్ విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీకి ఓరా అని ఏదైతే బోర్డు కనబడుతుందో ఇది సార్క్ గ్రీన్ ఫీల్డ్స్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళాల్సిన విల్లా ప్రాజెక్టే. మనం ప్రాజెక్ట్కి వెళ్తుంటే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వస్తాయి. మీరు చూస్తే ప్రణీత్ వాళ్ళ బోర్డు ఉంది, ఇక్కడ రాయ్ చందని వాళ్ళ బోర్డు ఉంది. ఓకే, సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఇంకొక బోర్డు ఉంది. మీరు చూస్తే అర్బన్ కమ్యూన్ వాళ్ళ విల్లా ప్రాజెక్ట్ బోర్డు ఉంది. ఓకే, సో మీకు దారి మధ్యలో ఇంకా డిఫరెంట్ విల్లా ప్రాజెక్ట్స్ కూడా చూపిస్తానండి. స్టే ట్యూన్డ్ అండి. మా రోడ్ నుంచి బయలుదేరాక ఒక 200 to 300 మీటర్స్ వెళ్ళాక మీరు ఇక్కడ డెవలప్మెంట్స్ చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తే అలోరా విల్లాస్ అవుతున్నాయి. 23 నవంబర్ 2025కి భూమి పూజ కూడా జరిగింది. ఓకే, సో ఈ రోడ్ పట్టుకొని ఇంకా మనం ఒక 1.5 కిలోమీటర్ అన్న ముందుకు వెళ్ళాలి సార్క్ గ్రీన్ ఫీల్డ్స్ చేరుకోవడానికి. మీరు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ కూడా మోకిలాలో జరుగుతున్న డెవలప్మెంట్ కూడా కనబడుతుంది చూడండి, హైరేజ్ అపార్ట్మెంట్స్. అవ్వబోతున్న ప్రాజెక్ట్ పక్కకి ఉన్న విల్లా ప్రాజెక్ట్ అండి ఇది. సో ఎగ్జిస్టింగ్ లివింగ్ కూడా ఉంది, మీరు చూడొచ్చు. సో ఈ కనెక్టివిటీ ద్వారానే మనం ప్రాజెక్ట్కి వెళ్ళాలి. చూసారా విల్లాస్. ముందు చూసిన విల్లా ప్రాజెక్ట్ పక్కకి అవుతున్న ఇంకొక విల్లా ప్రాజెక్ట్ అండి ఇది. ఇది రోడ్ కనెక్టివిటీ. ఇది లాపాలమ్మ విల్లాస్ అండి. ఓకే, ఇంతకుముందు ఒక కొత్త ప్రాజెక్ట్ చూపించాను కదా, దానికి ఆనుకొని ఉన్న లాపాలమ్మ ఇది. సో ఇది రోడ్ కనెక్టివిటీ. సో ఇంకా మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఇందాక పాయింట్ నుంచి ముందుకు వస్తే ఇది లేఅవుట్ అండి. మీకు అక్కడ కార్ కనపడుతుంది చూడండి, అక్కడ లేఅవుట్ స్టార్ట్ అవుతుంది. ఈ ఇల్లు కూడా లేఅవుట్లోనే ఉంది. మీరు చూస్తే ట్యాంక్ ఉంది చూడండి, సార్క్ గ్రీన్ ఫీల్డ్స్. ఇది లేఅవుట్లో ట్యాంక్. మనము సేల్కి వచ్చిన ప్లాట్ వచ్చేసి ఈ ఇంటి దగ్గర నుంచి ఇక్కడ రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి ప్లాట్ కోసము. ఓకే, సో మీకు ఈ లేఅవుట్లో గమనించినట్లయితే మీకు వీకి వాళ్ళ ఓరా లేఅవుట్ ఏదైతే ఉందో ఈ లేఅవుట్ రోడ్ నుంచే వెళ్ళాలి ఆ లేఅవుట్కి. దాని తర్వాత ముందుకు వెళ్తే అక్కడ వైట్ కలర్లో కనిపిస్తుంది చూడండి, అది ఆమిటి వాళ్ళ విల్లాస్. దానికన్నా ముందుకు వెళ్తే కూడా ఇంకొక విల్లా ప్రాజెక్ట్ ఉంది. సో మనం అవి కూడా చూద్దాము. ఓకే, సో మనము ప్లాట్ చూసే ముందు ఈ ప్రాజెక్ట్ లోపల ఈ అప్రోచ్ రోడ్ తీసుకొని అవుతున్న విల్లా ప్రాజెక్ట్స్ కూడా చూసి మనం మళ్ళీ బ్యాక్ వచ్చి మనం ప్లాట్ చూద్దాము. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్. అక్కడ ట్యాంక్ కనబడ్డ పాయింట్ నుంచి మనం ముందుకు వచ్చామండి. ఓకే, ఇక్కడ ఎందుకు వచ్చామంటే ఇక్కడ మీరు చూస్తే ప్రణీత్ డెవలపర్ వాళ్ళ ఆమిటి విల్లాస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇది ఈ లేఅవుట్లో ఉన్న 50 feet రోడే ఈ విల్లాస్కి అప్రోచ్ అండి. చూస్తున్నారా? అలాగే మనం ముందుకెళ్ళి కూడా డెవలప్మెంట్ చూద్దాము. సో ఈ ప్రాజెక్ట్ రోడ్కే మనకి ఇక్కడ ఒక లివీ కేఫ్ అండ్ కిచెన్ అవుతుందండి. ఓకే, వైట్ పలాజా అని రాస్తుంది. మనం కొంచెం ముందుకు చూస్తే కూడా అక్కడ పిఎంపి సిల్క్స్ అని ఒకటి అవుతుంది. సో ఇది మనకి ప్రాజెక్ట్లో ఉన్న రోడే మీరు చూస్తే. సో ఇంకొంచెం ముందుకి మనం అక్కడ గ్రీన్ కలర్ బోర్డు ఏదైతే చూస్తున్నారో అది మనకి వీకీ వాళ్ళ విల్లాస్ అండి. వీకే సారీ. సో అది మనకి
ప్రాజెక్ట్, ఓరా ప్రాజెక్ట్. ఈ 50 ఫీట్ వచ్చేసి ప్రాజెక్ట్లో రోడే, ఇది కూడా ప్రాజెక్ట్లో రోడే. మీరు చూస్తే ప్రాజెక్ట్లో ఉన్న 30 ఫీట్ రోడే ఇది. సో ఆ విల్లాస్కి వెళ్ళడానికి సార్క్ గ్రీన్ ఫీల్డ్స్ ప్రాజెక్ట్ రోడే వాడుకోవాలి. ముందుకెళ్తే కూడా అక్కడ ది ప్లాటో అని ఇంకొక విల్లా ప్రాజెక్ట్ అవుతుంది చూడండి, అది కూడా ప్రాజెక్ట్ రోడే వాడుతున్నారు చూడండి. సారీ, ద ప్యాటియో విల్లాస్, అవన్నీ మనకు విల్లా ప్రాజెక్టే. సో ఇక అది మనం ముందుకు వెళ్ళిపోతే ఇక మనము మోకిల తాండాకి వెళ్ళిపోతాం, విలేజ్ అది. సో మీకు ఏంటంటే ఓవరాల్ లేఅవుట్ చుట్టుపక్కల ఏం జరుగుతుందో చూపించడానికి ఇక్కడ దాకా తీసుకొచ్చాను. కానీ మనకు సేల్కి వచ్చిన ప్లాట్ అక్కడ ట్యాంక్ దగ్గరే ఉంటుంది. మనం బ్యాక్ టు ట్యాంక్ దగ్గరకు వచ్చామండి. ఇది మనం ఇందాక చూసిన ఆ ప్రాజెక్ట్లో ఇల్లు. ఓకే, మనము విల్లాస్ చూడడానికి ఈ రోడ్ పట్టుకొని ముందు దాకా వెళ్ళాము, కానీ మనకు సేల్కి వచ్చిన ప్లాట్ ఇక్కడే ఉంది. సో ఇక్కడ మనము రైట్ తీసుకొని మనం ముందు లెఫ్ట్ తీసుకోవాలి ఆ ట్యాంక్ వైపు. మీరు చూడండి. ఓకే, సో అది కూడా మనకి ప్రాజెక్ట్లోనే ఇల్లు అనుకుంటా. సో ఈ పాయింట్ దగ్గర మనం లెఫ్ట్ తీసుకోవాలి మనం ప్లాట్ చేరుకోవడానికి. సో డెవలప్మెంట్స్ అయితే జీరో అండి, మీరు డెవలప్మెంట్స్ మెయింటెనెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. లొకేషన్కే ఉన్న వాల్యూ, హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ మళ్ళీ. సో మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకొని ఇక మనం డెడ్ ఎండ్ వెళ్ళాలి, అక్కడ ప్లాట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఆ పాయింట్ దగ్గర లెఫ్ట్ తీసుకొని ముందుకు వచ్చాక ఇది డెడ్ ఎండ్ అండి. ఓకే, డెడ్ ఎండ్కి మనకి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఉంది. కానీ ఇక్కడ ఏంటి అంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్లాట్ని 2 పార్ట్స్ చేశారు. స్క్వేర్ చేయంగా ఉన్న ప్లాటే సేల్కి ఉంది, పక్కది బార్డర్ ప్లాట్ అయితే సేల్కి లేదు, అది పార్ట్ ప్లాట్ అన్నట్టు. సో ఈ ప్లాట్ నెంబర్ వచ్చేసి 121 స్క్వేర్ యార్డ్స్. ఇది 30 ఫీట్ రోడ్డుకి అబెటింగ్ అండి. ఓకే, మీరు చూస్తే ఈ మొత్తం ప్లాట్లో 32.5 ఫీట్ రోడ్ విడ్త్ని 60 లెంత్లో ఒక ప్లాట్ చేశారు. పక్కది 8 ఫీటో ఎంతో మరి అది క్రాస్ ప్లాట్ని ఇంకొక ప్లాట్లా చేశారు. ఇది పార్ట్ ప్లాట్, ఇది ఇంకొక పార్ట్ ప్లాట్. సో మనకి సేల్కి మాత్రం ఇదే ఉంది. ఓకే, దీనికి మీరు చూస్తే వెనకాల మనకి ప్లాటే ఉంటుంది లేఅవుట్లో, సైడ్కి ప్లాటే ఉంటుంది, సైడ్కి పార్ట్ ప్లాట్ ఉంటుంది, ఆపోజిట్ ఈ ప్లాట్ ఉంది. ఆ పార్ట్ ప్లాట్కి అది ఈ ఆపోజిట్ కూడా బార్డర్ అవుతుంది. సో ఇప్పుడు ఈ పార్ట్ ప్లాట్కి ఆపోజిట్ ఇది బార్డర్ అవుతుంది. సో దీనికి మీరు చూస్తే 4 సైడ్స్ చూపించాను. ఇది మనకి హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కూడా ఈ ప్లాట్ లోన్లో ఉంది. సో మీరు లోన్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మనకి ప్రైస్ వచ్చేసి ఓనర్ 48,000 కోట్ చేస్తున్నారండి. లోన్ ట్రాన్స్ఫరబుల్, మీరు కావాలంటే పే చేసి లోన్ క్లోజ్ చేసుకోవచ్చు, లేదు అంటే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, కావాలంటే కొంచెం కూడా లోన్ పెంచుకోవచ్చు. సో 20 lakhs వరకు అయితే లోన్ ఖచ్చితంగా వస్తుంది, ఆల్రెడీ ఉంది కూడా. దాన్ని మీరు 30 lakhs వరకు కూడా పెంచుకోవచ్చు కావాలంటే. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనబడుతున్న నా నెంబర్కి కాల్ చేయొచ్చండి. నా పేరు మహేందర్, నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9390995213. సో ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.